తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో భాగస్వాములు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాఫ్ చైర్మన్ రవినాయుడు కోరారు. వేసవి అంటే గుర్తుకొచ్చేది క్రీడలని, క్రీడల వల్ల వయో పరిమితి పెరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 55 శిక్షణా శిబిరాల ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామని అన్నారు. శాసనసభ్యులు దాకర్స్ అదేవిధంగా కూర్చోవచ్చు. ప్రకాశం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ క్రీడా శిబిరాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ప్రారంభించారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజేశ్వరి తెలిపారు. శిబిరంలో వాలీబాల్, ఫుట్బాల్, కరాటే, బాక్సింగ్, ఫెన్సింగ్, సెపక్ తక్రా తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. 2,30,00,000 రూపాయల వ్యయంతో ఒంగోలులో మినీ స్టేడియంలో ఆధునీకరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. కొప్పోలు ప్రాంతం సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో ఒంగోలులో స్టేడియం నిర్మిస్తామని అన్నారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, ఫుట్బాల్ కోచ్ పౌల్, వేణు, శ్రీనివాసరావుతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. అతిథులు కొన్ని క్రీడల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. శాప్టైన్ గారు సర్వీసింగ్ చేస్తున్నారు. యువతలు జరగండి అమ్మ కొద్ది. ఎవరైతే ఈ స్పోర్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం. హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికాడ అనేది కాకుండా వాళ్ళను కూడా వాళ్ళ యాక్టివిటీని అంటే 19 గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండోర్ అవుట్డోర్ ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళను కూడా పంపించండి. అదర్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఈరోజు చాలా గేమ్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఫ్రీ క్యాంప్ కాబట్టి ఒక మంచి కోచ్ తోటి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. దీనికి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక్కో స్టూడెంట్కి 230 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ పిల్లల్ని ఇంటికి కాకుండా ఏది వాళ్ళకి నచ్చిందో ఆ గేమ్కి పంపించండి. మార్నింగ్ ఈవినింగ్ మంచి ట్రైనర్ తోటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ పంపించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ఫ్రీ గేమ్స్ని కూడా ఏదైతే ఉందో దాని అన్నిటిని కూడా ఇంకా కూడా పర్యవేక్షణ చేసి మన శాప్ చైర్మన్ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ సమ్మర్ క్యాంపులు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి కూడా ఈరోజు ప్రభుత్వమే దానికి అన్నీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. కొంత ఎవరైనా డోనర్స్ ఉన్నా కూడా దాన్ని కూడా తీసుకొని దాని ద్వారా కూడా కొంత చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే మన స్పోర్ట్స్ వీళ్ళకి కూడా చెప్పాను, నేను ఏది అవసరం ఉన్నా కూడా నాకు తెలియపరిస్తే ఏదైనా ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే కూడా తప్పకుండా కూడా మా పూర్తి సహకారం ఉంటుంది. నేను కూడా దానికి ఈరోజు దగ్గర 300 మంది క్యాంపులో ఉన్నారు కాబట్టి మనం పూర్తిగా నా సైడ్ నుంచి ఏం చేయాలో చెప్తే కూడా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి మనకి స్టేడియంకి కూడా పోయినసారి నేను చెప్పగానే మన రవికి దగ్గర 2,30,00,000 ఈ మినీ స్టేడియంకి శాంక్షన్ చేశారు. దాన్ని కూడా టెండర్లు కూడా అయిపోయినాయి, మనం మొదలు పెడతారు పని. ఈరోజు అన్నీ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అదేవిధంగా నిన్నే గవర్నమెంట్ కూడా పంపించాం. మన క్రికెట్ స్టేడియం కానీ అదేవిధంగా స్పోర్ట్స్ బిల్డింగ్ కానీ అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో అన్నీ వచ్చేటట్టుగా ఈరోజు గవర్నమెంట్కి పంపించాం. అది ఒక 5 ఎకరాలు, ఇది ఒక 10 ఎకరాలతోటి తొందరలోనే అది కూడా స్టార్ట్ అయితే పూర్తిగా మనకు కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎక్కడ ఏది కావాలన్నా కూడా ఉండే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.
మనకందరికీ సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఆటలే. ఎప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడు ఆడుకుందాం అనే పరిస్థితి ఉంది. అయితే అది కూడా మంచిదే, ఆరోగ్యంగా ఉండాలి. ఏదైతే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చుంటే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, క్రీడలు అనేది మన పిల్లల్ని క్రీడల్లో భాగస్వాములు చేస్తే వాళ్ళ వయో పరిమితి కూడా పెరుగుతుంది. ఒక మెడల్స్కే కాదు ఇది. ఈరోజు చాలామంది బాగా క్రీడల్లో రాణించిన వాళ్ళు చాలామంది ఇక్కడ కృషి అసోసియేషన్లో ఉన్న సభ్యులు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, వాకింగ్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ చూస్తే మొన్న వాళ్ళకంటే యాక్టివ్గా ఉంటారు. ఈరోజు మొన్నే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయించాం. స్పోర్ట్స్లో భాగస్వాములు, అది యోగా కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, ఎనీ డిసిప్లిన్స్లో భాగస్వాములు అవుతున్న పిల్లలకి, స్కూల్స్కే పరిమితం అవుతున్న పిల్లలకి ఏంటి చేంజ్ అని చూసినప్పుడు అబ్నార్మల్ చేంజ్ ఉంది. ఏంటంటే యాక్టివ్నెస్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళ ఫంక్షనింగ్ విషయంలో కానీ అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి. నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్రీడల్లో భాగం అవ్వాలి, భాగస్వాములు అవ్వాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పోర్ట్స్ను బాగా ప్రమోట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మంచి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఇట ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మొదటి ప్రాధాన్యత స్పోర్ట్స్ ఇస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒంగోలులో కూడా జనార్దన్ అన్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్స్ ఉండాలి, వాకింగ్ ట్రాక్స్ ఉండాలి, ప్లస్ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడాలి. ఈ గ్రౌండ్కి సంబంధించి కూడా రెన్యువేషన్స్ సంబంధించి అనేక ప్రపోజల్ ఇచ్చాం, అవన్నీ కూడా శాంక్షన్ చేసాం. నిధులు ఎంత ఉన్నాయో అంత మొత్తం కూడా మ్యాక్సిమం ఎంత చేయాలో అన్నీ కూడా చేసాం. అయితే అవి తొందరగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా మొదలవుతాయి.